నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్. దేశంలో డిజిటల్ లావాదేవీలు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఇంట్లో నగదు ఉంచడం కూడా తగ్గించారు. కానీ ఎమర్జెన్సీ వస్తే ప్రజలకు హఠాత్తుగా నగదే అవసరమవుతుంది. ఎందుకంటే అత్యవసర సమయాల్లో ప్రజలు నగదుపైనే ఎక్కువగా ఆధారపడుతుంటారు. అందుకే ప్రజలు అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి ఇంట్లో నగదు ఉంచుకోవడానికి ఇష్టపడతారు. అయితే ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవచ్చో తెలుసా? ఇంట్లో నగదు ఉంచుకోవడానికి పరిమితి ఎంత? పరిమితి కంటే ఎక్కువ డబ్బు ఇంట్లో ఉంచుకుంటే ఏమవుతుంది? దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈరోజు తెలుసుకుందాం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇంట్లో నగదు ఉంచుకోవడానికి ఎటువంటి పరిమితి లేదు. అయితే మీ వద్ద అందుబాటులో ఉన్న నగదుకు సంబంధించిన పూర్తి ఆధారాలను కలిగి ఉండాలి. ఆ డబ్బు మీకు ఎక్కడ నుండి వచ్చింది, దాని ఆదాయ వనరు ఎవరు, అన్ని వాటికి రుజువులు కూడా ఉండాలి. మీ వద్ద పెద్ద మొత్తంలో నగదు అందుబాటులో ఉంటే మీరు దానిపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పాటు మీరు పన్ను చెల్లింపుకు సంబంధించిన అన్ని పత్రాలను కలిగి ఉండాలి. తద్వారా మీరు ఆదాయపు పన్ను శాఖాదారికి నగదుకు సంబంధించిన ప్రశ్నలకు సులభంగా సమాధానం ఇవ్వచ్చు. ఆదాయ పన్ను శాఖ మీ ఇంటిపై దాడులు చేసి పెద్ద మొత్తంలో నగదు రికవరీ చేయబడి ఆ నగదు గురించి సరైన సమాచారం ఇవ్వలేకపోతే మీరు భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. స్వాధీనం చేసుకున్న మొత్తంలో 137% వరకు ఉంటుంది. ఇంట్లో నగదు ఉంచుకోవడానికి నియమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్థిక సంవత్సరంలో 20 లక్షల కంటే ఎక్కువ నగదు లావాదేవీలపై జరిమానా విధించవచ్చు. సిబిడిటి ప్రకారం మీరు ఒక్కసారి 50,000 కంటే ఎక్కువ డిపాజిట్ చేసినా లేదా విత్డ్రా చేసినా పాన్ నెంబర్ను అందించడం అవసరం. ఒక వ్యక్తి ఏడాదిలో 20 లక్షల రూపాయల కంటే నగదు డిపాజిట్ చేస్తే అతను పాన్, ఆధార్ రెండింటి సమాచారాన్ని అందించాలి. పాన్, ఆధార్ వివరాలను అందించడంలో విఫలమైతే 20 లక్షల రూపాయల వరకు జరిమానా విధించవచ్చు. 2 లక్షల కంటే ఎక్కువ నగదు కొనుగోళ్లకు పాన్, ఆధార్ కార్డ్ కాపీ అవసరం కావచ్చు. 30 లక్షల రూపాయల కంటే ఎక్కువ విలువైన నగదు ఆస్తులను కొనుగోలు చేయడం, విక్రయించడం లాంటివి చేస్తే ఎవరైనా దర్యాప్తు సంస్థ రాడర్ కిందికి రావచ్చు. బంధువుల నుంచి ఒక్క రోజులో 2 లక్షల రూపాయలకు మించి నగదు తీసుకోలేరు.